ఒక కన్న తండ్రి సొంత కూతురిని కాలేజీకెళ్ళి పిలిచి మరీ అత్యంత దారుణంగా అయితే పొడిచి పొడిచి చంపేశాడు. దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది. ఆ కారణం వింటా కూడా చాలా వింతగా అనిపిస్తదనమాట. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? ఎందుకు తను ఈ విధంగా చేశాడు అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే నేటి సొసైటీలోనే అన్నీ వింతగా జరుగుతూ ఉన్నాయన్నమాట. మైండ్ సెట్ ఏ విధంగా మారిపోతుందో జనాలకి ఎవరు చెప్పలేని పరిస్థితి. రోజుకో రకంగా మనుషులు తయారవుతున్నారన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక తండ్రి, కూతురు మధ్య జరిగిన ఒక సంచలనమైన సంఘటన మాట ఇది. ఒక తండ్రి, కూతురు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అంటే తల్లి కూడాను. వీళ్ళ కుటుంబం మాట ఇది. ఒకరిదే కూతురు. ఇటువంటి క్రమంలోనే ఎవరైతే కూతురున్నారో కూతురికైతే పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సంబంధం కుదిరితే గనక మనం ఏమనుకుంటాం చక్కగా మంచి సంబంధం కుదిరిందని చెప్పేసి ఏ తండ్రైనా గాని సంతోషపడతారు కదా! వాళ్ళ ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. కొత్తగా అల్లుళ్ళొస్తారు. అంతేకాకుండా కొత్తగా బంధువులు వస్తారు. బంధువులు ఏర్పడతారని జెప్పేసి మొత్తం అంతా కూడా సంతోషపడతారు కదా! అంటే ఇరువైపులా. అటు పెళ్ళికొడుకు తరపున, ఇటు పెళ్ళికూతురు తరపున కూడాను. కానీ ఆ తండ్రి మాత్రం ఎవరైతే కూతురు, అల్లుడు ఇద్దరికి కూడా పెళ్లి సంబంధం కుదిరింది కదా! వీళ్ళిద్దరి ఒక పెద్ద కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్ ఇప్పుడు ఆ పిల్ల ప్రాణాల మీదకొచ్చిందన్నమాట. ఆ పిల్లని అత్యంత దారుణంగా ఈ కాలేజీలో పొడిచి, పొడిచి చంపేసాడన్నమాట. చాలా దారుణం మాట. ఆ అబ్బాయి ఆ అమ్మ అతని పేరు కూడాను వెంకటేశ్వరరావు అని చెప్పేసి దాంట్లో రాశారు. కండిషన్ ఏంటంటే, ఎవరైతే ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడో, ఈ పిల్లవాడినైతే 40,00,000 అయితే కట్నం కావాలని జెప్పేసి వేధిస్తా ఉన్నాడంట. ఒకసారి మనం ఆలోచిస్తే గనక ఎక్కడైనా గాని పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఆడపిల్ల వారే కట్నాలివ్వాలి. అది మన హిందూ సాంప్రదాయంలో నడుస్తూ ఉంది. మరి ఇటువంటి క్రమంలోని ఇతనేం చేసాడు రివర్స్‌గాను అల్లుడిని అడిగాడన్నమాట. అల్లుడిని వేధించడం మొదలుపెడతా ఉన్నాడు. ఏ విధంగా అంటే 40,00,000 కట్నం ఇస్తేనే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. లేకపోతే నేను పెళ్లి చేయని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాడనమాట. ఇలా ఎప్పుడైతే తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాడో, తిన కూతురుంది కదా! తిన కూతురికి, తండ్రికైతే కొన్ని రోజులుగా ఈ వాగ్వాదం జరుగుతూ ఉందంట. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయంట. ఇటువంటి క్రమంలోనే తన తండ్రి ఏం చేశాడంటే, ఏదైతే తన కాలేజ్ ఉందో, తన కాలేజ్‌లోని ఒక ప్రొఫెసర్‌గా పనిచేస్తా ఉందంట ఈ అమ్మాయి. మంచి వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ. మంచి బాగా చదువుకుంది. బాగా చదివించారే. తిన తండ్రి చదివించాడు మరి. సో, ఇటువంటి క్రమంలో అక్కడ ప్రొఫెసర్‌గా అయితే జాబ్ చేస్తా ఉంది. తన తండ్రి తన కూతురుతో మాట్లాడాలి. ఏదో కొన్ని ఇంపార్టెంట్ విషయాలని జెప్పేసి అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ప్రిన్సిపల్‌ని కలిసి మా కూతురిని పిలవండి. మా కూతురుతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మేము డిస్కస్ చేయాలని జెప్పేసి పిలవడంతోటి పాపం ఆ అమ్మాయి అయితే బయటకొచ్చింది. ఎందుకంటే తన తండ్రి పిలిచాడు గాబట్టి ఏదైనా మాట్లాడాలని జెప్పేసి ఆ పిల్ల వస్తది గదా! ఇంత తీవ్రమైన ఉక్రోధం మనసులో పెట్టుకొని తను చంపడానికి వస్తున్నాడని జెప్పేసి పాపం ఆవిడ కనిపెట్టలేకపోయిందన్నమాట. సొంత తండ్రి మీద అటువంటి అనుమానం రాలా. తను పదునైన ఒక కత్తి తెచ్చుకున్నాడన్నమాట ముందుగానే. తెచ్చుకోగానే ఆ అమ్మాయి బయటకొచ్చింది. ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయి 40,00,000 ఇస్తాడా ఎవడా? ఒకే మాట చెప్పు నువ్వు అని చెప్పేసి అడిగాడు. అప్పటికి ఆ అమ్మాయి ఏమందంటే, డాడీ అది కరెక్ట్ కాదు. తప్పది. మనం అలా ఆ విధంగా అడగకూడదని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఒకేసారి తన చేతిలో ఉన్నటువంటి కత్తి ఏదైతే తెచ్చుకున్నాడో, ఆ కత్తి చేతిలోకి తీసుకొని విచక్షణారహితంగా అయితే మెడ మీద, ఛాతీ మీద పొడిసాడన్నమాట. పొడిసేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ పెద్ద పెద్ద కేకలు వేస్తూ అయ్యో బాబోయ్! అంటూ మొత్తం కేకలు వేయడంతోటి మొత్తం కాలేజీలో ఉన్నటువంటి ప్రాంగణంలో మొత్తం విద్యార్థులందరూ, అంతేకాకుండా తన తోటి ఉద్యోగస్తులందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమైందా? ఏమైందని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయినైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. హాస్పిటల్‌లో అయితే ట్రీట్‌మెంట్ జరుగుతా ఉంది. అత్యంత తీవ్రమైన పరిస్థితిలో ఉందన్నమాట. ఆవిడ చనిపోయే అవకాశం కూడా ఉందని చెబుతా ఉన్నారు. నాకు తెలిసిన మటుకైతే తండ్రి ప్రాణాలు తీసేసినట్టే ఆ అమ్మాయికి. సో, చూడండి నేటి సమాజంలోని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే గనక ఎక్కడైనా పెళ్లి సంబంధం కుదిరితే ఆడపిల్ల వాళ్ళు కట్నం తీసుకెళ్తారు. ఇది మన హిందూ సాంప్రదాయాల్లో వచ్చింది. కట్న కానుకలు కూడాను మగపిల్ల వాళ్ళే ఎక్కువ డిమాండ్ చేస్తా ఉంటారు. ఆ తర్వాత వేధింపులు కూడాను మగపిల్ల తరపునే చేస్తూ ఉంటారన్నమాట. కట్నం తక్కువ తెచ్చింది. కట్నం ఇంకా ఎక్కువ ఇద్దురు మాకు అని చెప్పేసి అత్తమామల తరపు నుంచి కూడా వేధింపులన్నీ కూడా విన్నాం మనం. చాలా సార్లు విన్నాం. కానీ ఇక్కడ రివర్స్‌గా చూడండి ఒక సొంత తండ్రి కాబోయే అల్లుడు కట్నం ఇవ్వలేదని జెప్పేసి, సొంత కూతురిని చంపేయడం అయితే ఒక విచిత్రంగా ఉంది. మొత్తం అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరు జరిగింది. బెంగుళూరులోని ఎవరైతే వెంకటేశ్వరరావు, అదే విధంగా దుర్గ, ఈ అమ్మాయి పేరు దుర్గ మాట. వీళ్ళు తెలుగు వాళ్ళు అనిపిస్తుంది నాకు తెలిసిన మట్టుకైతే. వెంకటేశ్వరరావు కూతురు దుర్గ మాట చక్కగా చదువుకుంది, చదివించారు కూడాను. చదివించిన తర్వాత ఈళ్ళైతే రీసెంట్‌గా పెళ్లి సంబంధం కుదిరినట్టుంది. ఈ విధంగా అయితే తనను చంపేశాడు. చూడండి ఒకసారి నేటి సమాజంలోని ప్రజలు ఏ విధంగా తయారవుతా ఉన్నారు. ఇది ఎంత భారీ ట్విస్ట్ అంటే నిజంగాను ఒక సొంత తండ్రి
కట్నం కోసం కూతురిని చంపేయడం అనేది నాకు తెలిసిన మట్టుకైతే ఈ సమాజంలోని ఇది మొదటిసారి అనుకుంటా. నిజంగా ఈ టైప్ అయితే ఎవరు చంపలేదేమో. ఇది చాలా విచిత్రంగా ఉంది నిజంగాను. కట్నం కోసం అల్లుడు కట్నం తీసుకురాట్లేదని చెప్పి సొంత కూతురిని చంపుకోవడం అనేది ఫస్ట్ టైమ్ నేను వింటున్నానన్నమాట. సో, ఈ విధంగా అయితే సొసైటీలో ఉన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. సొంత వ్యక్తులను కూడా మనం నమ్మవద్దు. అది కన్న తల్లైనా, తండ్రైనా, అంతేకాకుండా అన్నయ్య అయినా, తమ్ముడైనా, అక్కయినా గాని ఎవరిని మీరు నమ్మవద్దు. ఎందుకంటే నేటి సొసైటీలో వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం చూసుకున్నారు గానీ, ఎదుటి వాళ్ళ యొక్క ప్రాణాల గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందుకనే చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్‌లీగా చాలా సిట్యుయేషన్‌లు జరిగాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, కొంతమంది ఆస్తుల కోసం తన కన్న తండ్రులు, తల్లిదండ్రులని చంపేస్తా ఉన్నారు. లేకపోతే సొంత తమ్ముడిని, అన్నయ్యని చంపేస్తా ఉన్నారు ఆస్తుల కోసం. మరి ఇటువంటి క్రమంలో మనం ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోకూడదు. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నానంటే, ఎవరింట్లో అయితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, ఎవరింట్లో అయితే ఇటువంటి మనస్పర్ధలు గట్టా ఉన్నాయో, ఈ ఆస్తుల కోసం తగాదాలు, అంతేకాకుండా ఇలాగ ప్రేమ వివాహాల కోసం తగాదాలు, అంతేకాకుండా ఒకరి మీద ఒకరికి పడకపోవడం వల్ల ఎందుకంటే కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన ఎవరైతే కోడలుంటదో కోళ్ళకి, అత్తమామలకి గట్టా పడదు. అంతేకాకుండా వదినకి, మరిదికి పడదు. ఈ విధంగా చాలా కాలాలు ఉంటాయి. అటువంటప్పుడు 100% మీరు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలమాట. ఒక కన్ను వేసి ఉంచకపోతే గనక 100% మీ ప్రాణాలు తీసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇటువంటి సిట్యుయేషన్‌లో మన రాష్ట్రంలో చాలా జరిగాయి కాబట్టి చెబుతున్నాను. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు కూడా మనం వార్తలు చూస్తా ఉంటాం. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. చాలా దారుణమైన సంఘటన నిజంగాను. అత్యంత దారుణంగా అయితే పొడిచి చంపేయడంతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర షాక్ గురవుతోంది. నిజంగాను. కన్న తండ్రి ఈ విధంగా చేయడం ఏంటి? ఒక సొంత కూతురిని కట్నం డబ్బుల కోసం ఈ విధంగా చంపడం చాలా దారుణమైన విషాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని చీకొడతా ఉన్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్‌లు వర్షం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అయితే ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తా ఉన్నారన్నమాట. అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండమని జెప్పేసి. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తిని ఏవి చేయాలి? ఇటువంటి వ్యక్తికి బహిరంగంగా ఏ శిక్ష వేసినా గాని కరెక్ట్ అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని ఒక సొంత కూతురిని ఇంత దారుణంగా చంపేయడం అంటే నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. మరి ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. సో, అదే విధంగా ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు. లైక్ కూడా చేయట్లేదు చాలామంది. మీ లైక్ నాకు చాలా ముఖ్యమైంది. దయచేసి నన్ను సపోర్ట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసిన లైకు చాలా మందికి రీచ్ అవుద్దన్నమాట ఆ వీడియో. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో ఆ లైక్ వేరే వాళ్ళకి చూపిస్తది. అలా చూపించడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ అవుద్దన్నమాట. అందుకని లైక్ చేయమంటున్నాను. అంతేకాకుండా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.